హైదరాబాద్ లోని బస్ స్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతికి సొంతూళ్లకు పయనమయ్యారు హైదరాబాద్ వాసులు. ప్రధాన బస్ స్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ దగ్గర కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. మరోవైపు రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి స్టేషన్స్ లో రద్దీ కొనసాగుతోంది. ఎంజీబీఎస్ లో రద్దీ, ప్రత్యేక బస్సులపై అధికారులు ఏమంటున్నారు? సంక్రాంతి రష్ కు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి బస్టాండ్లో ఎక్కడికి పోయినా ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్లోనూ చూసుకోవచ్చు ఇక్కడ రద్దీ ఎంత ఏ విధంగా ఉంది అనేది. సో ఉదయం నుంచి కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి జిల్లా ఆర్టీసీకి సంబంధించిన రీజనల్ మేనేజర్ శ్రీలత ఉన్నారు. మేడం చెప్పండి, సో సంక్రాంతి అంటేనే మీకు పెద్ద టాస్క్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం నుంచి సొంతూరులకి ఇటు ఏపీకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు, తెలంగాణకు కూడా వెళ్తూ ఉంటారు. సో బస్సులు అరేంజ్ చేయడం మీకు ఒక టాస్క్ ఉంటుంది కదా. సో ఎన్ని బస్సులు పెట్టారు మేడం దీనికి సంబంధించి సంక్రాంతి స్పెషల్కి? ఈ సంక్రాంతి సందర్భంగా 6400 బస్సెస్ నడపాలని ప్లాన్ చేసుకున్నామండి. నిన్న ఒక 900 బస్సెస్ అడిషనల్ బస్సెస్ వెళ్ళాయండి. నిన్న ఊహించినంత రద్దీ లేదు, యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. ఈరోజు ఎక్కువ రద్దీ కనిపిస్తుందండి. దానికి అనుగుణంగా మనము ఆన్ హ్యాండ్ బస్సెస్ పెట్టుకుని ఉన్నాము. మనము అంటే ఈ ఎక్స్ప్రెస్ బస్సులకి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ ఖమ్మంకి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. మీకు ఖమ్మం రీజనల్ మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నారు, పర్సనల్గా మానిటర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలామంది డిపో మేనేజర్స్ మేము అందరం ఉండి మానిటర్ చేస్తున్నామండి, ప్రాబ్లం లేదు. సో ఎక్కువ చూసుకుంటే మేడం, సో సెలవు కూడా వచ్చింది కాబట్టి వీకెండ్ కూడా వచ్చింది. దాంతోపాటుగా ఇటు కేపీహెచ్పీ నుంచి మొదలుపెట్టుకుంటే అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఈ పాయింట్స్ ఎక్కువ పెట్టారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇది మీరు నిన్న చూసుంటారండి. ఆల్రెడీ ఉప్పల్ క్రాస్ రోడ్స్లోను, ఎల్బీ నగర్, ఆరాంఘర్, కేపీహెచ్బిలో మా ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారండి రౌండ్ ద క్లాక్. నిన్న కేపీహెచ్బిలో అర్ధరాత్రి 2ంటికి క్లియర్ అయింది ట్రాఫిక్. అట్లాగే ఎల్బీ నగర్లో కూడా అర్ధరాత్రి 2 వరకు ఉన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్స్ అంటే అక్కడ లాస్ట్ ప్యాసింజర్స్ వెళ్ళిపోయేంత వరకు మా ఆఫీసర్స్ అందరూ ఎంప్లాయీస్ కూడా అవైలబుల్గా ఉన్నారు. హెల్ప్ డెస్క్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. స్పెషల్ బస్సులు నడుపుతున్నామని చెప్తున్నారు కదా, సో మామూలు ఛార్జీలు కంటే ఎంత అదనంగా తీసుకుంటున్నారు? ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి? ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% ఛార్జెస్ ఉంటాయండి. అంతే. అంటే అవి ఓన్లీ అడిషనల్ బస్సెస్లోనే, రెగ్యులర్గా నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉన్నాయండి. సో మీరు చెప్తున్నారు నిన్నటి నుంచి ఇవాళ రద్దీ పెరిగిందని. సో రేపు ఇంకో 2 డేస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంక్లేస్ రద్దీ వస్తే దానికి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేశారా? ఈరోజు ఎక్కువ రద్దీ ఉంటుందని ఊహించి మేము ముందుగానే బస్సులని అరేంజ్ చేసుకున్నామండి. ఒకవేళ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మము, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట నుంచి వస్తున్న బస్సులు అవైలబుల్గా ఉన్నాయి. అవి కనుక సరిపోకపోతే ఇమీడియట్గా సిటీలో ఉన్న మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను కూడా యూజ్ చేసి పబ్లిక్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి. ప్రాబ్లం ఏమి ఉండదండి. ఫెస్టివల్కి సంబంధించి పూర్తి స్థాయిలో బస్సులు ఏర్పాటు చేయడం, స్పెషల్ బస్సులు, ఇటు ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా నీ రంగంలోకి దించామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎక్కడైతే స్పెషల్ బస్సులు చెప్తున్నారో అదనంగా 50% అదనపు ఛార్జీలు ఆర్టీసీ వసూలు చేస్తున్నట్టు కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు పెట్టడానికి కూడా ఆర్టీసీ సిద్ధంగా ఉందంటూ కూడా శ్రీలత చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో వాసు, టీవీ9 ఎంజీబీఎస్.